ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు పడుతున్నటువంటి ఆవేదన దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే వివిధ పార్టీలు కూడా రైతులకు భరోసాకు కల్పించేందుకు వస్తున్న నేపథ్యంలో ఈరోజు బీజేపీ రాష్ట్ర నాయకత్వం అలాగే ఇక్కడ పలువురు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఇక్కడికి వచ్చి రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వారికి మనోధైర్యం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ బీజేపీ రాష్ట్ర శ్రేణులందరూ కూడా ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు అంటే గత కొద్ది రోజులుగా ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారో ఆ పరిస్థితులన్నీ కూడా చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నెల రోజులు దాటినప్పటికీ కూడా కళ్ళల్లోనే ఇంకా ఐకేపీ సెంటర్లలోనే ధాన్యం ఉండడంతో ఇక్కడ వారి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితులు ఇంతవరకు ఎప్పుడు రాలేదన్నటువంటి ఒక ఆవేదన మాత్రం రైతులు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వారికి భరోసా కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆ రైతులు పడుతున్నటువంటి ఆవేదన వారి కళ్ళల్లో మాత్రం ఒక ఆవేదన ఉంది. ఇప్పటివరకు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల పరిస్థితి మీద కూడా బీజేపీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటన చేస్తుంది. రైతులకు సంబంధించినటువంటి రైతు గోసా కార్యక్రమం అలాగే బీజేపీ భరోసా కార్యక్రమాన్ని కూడా చేపడుతుంది. అందులో భాగంగానే ఇక్కడ పలువురు ఇక్కడ మల్కాజ్గిరి ఎంపీ శ్రీ ఈటల రాజేందర్ గారు అలాగే ఇక్కడ పైడి రాకేష్ గారు అలాగే బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా ఇక్కడ ఉంటున్న నేపథ్యంలో వారికి భరోసా కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ రైతులు పడుతున్నటువంటి అరిగోసను వారికి మొత్తం కనుక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. ఎక్కడ ఏం జరిగినా కానీ రైతన్న పడుతున్నటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వాలు పనిచేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రైతు ప్రభుత్వమే కాబట్టి ఇక్కడ అన్నపూర్ణగా పిలువబడేటువంటి ఈ ప్రాంతాల్లో మాత్రం రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు దృష్టి పెట్టుకుని ఎందుకంటే ఇప్పటికే వర్షాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షానికి కూడా అనేక కళ్ళల్లో ఉన్నటువంటి ధాన్యం ఐకేపీ సెంటర్లో ఉన్నటువంటి ధాన్యం తడిసి ముద్దైపోవడంతో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు తీసుకోవాలన్నటువంటి సూచనలు కూడా ఇప్పటికే ప్రభుత్వానికి చేస్తున్న నేపథ్యంలో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ తీర్చాలన్న ఒక ఆలోచనతోటి ప్రభుత్వానికి ఒక సూచనలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి హనుమకొండ జిల్లా నీరుకుల ప్రాంతాల్లో మనం ఉన్నాము. ఇక్కడ బీజేపీ నేతలు కూడా ఇక్కడ మాట్లాడుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి యాలటి మహేశ్వర రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి సార్ ఇప్పటి వరకు చూసినట్టయితే మీరు జనగామ నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. రైతుల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి ఏంటి? మీరు వారికి ఇచ్చేటువంటి మద్దతు ఎట్లా ఉండబోతుంది? భరోసా చూస్తూ ఉన్నారు కదా, కల్లారా ఈరోజు రైతు ఏడుస్తూ ఉన్నాడు. కళ్ళ మీద కూర్చొని దాదాపు నెల రోజుల నుంచి ఇప్పటి వరకు వారికి కనీసం మాయిశ్చర్ రాలేదనో ఇంకోటనో చెప్పేసి మోసం చేస్తూ సంచులు కూడా ఇస్తలేరు. ఇప్పుడు మాయిశ్చర్ చెక్ చేస్తే 13 ఉన్నది, 17కి ఇవ్వాలి వాళ్ళు. మరి ఇప్పటికీ కూడా మరి రేపు వర్షం వస్తే మళ్ళీ మాయిశ్చర్ లేదని చెప్పేసి మళ్ళీ వడ్లు దడిచినాయని చెప్పేసి ఒక రకంగా వీళ్ళు ఎగ్గొట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళు పూర్తిగా కొనుగోలు చేసే ఆలోచనలు ఈ ప్రభుత్వం లేదని స్పష్టమవుతా ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని మండలాల్లో కూడా వర్షం పడింది సార్. ఇప్పుడు పడకముందే కొనలేనటువంటి పరిస్థితుల నేపథ్యంలో తడిసిన వడ్లకు ఎట్లా మద్దతు పలికే అవకాశం ఉంది? ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చివరి గింజ కొనే వరకు మరి మేము ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మేము చివరి గింజ కొనే వరకు ఒత్తిడి తీసుకొస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రైతుల్ని గోసబుట్టిస్తూ ఉన్నది. ఖచ్చితంగా ఈ రైతులు మరి చివరి గింజ కొనుగోలు చేసే వరకు భారతీయ జనతా పార్టీ వారికి అండగా ఉంటుందని తెలియజేస్తాం. ఓకే, ఇప్పటివరకు అయితే రైతులు మాత్రం నెల 15 రోజుల నుండి అంటే 45 రోజుల నుండి కళ్ళాలోనే ఉంటున్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికే రైతులకు సంబంధించినటువంటి బాడదాన్ని కూడా లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. రైతుల కళ్ళలో కళ్ళీళ్ళు మాత్రం చూస్తున్నారు. ఇక్కడ తట్టుకోలేనటువంటి బీజేపీ నేతలు ఒక భరోసా కార్యక్రమాన్ని కూడా రూపకల్పన చేసినటువంటి నేపథ్యంలో రైతులను దగ్గరికి వచ్చి పరామర్శిస్తుంటే వాళ్ళకి ఇప్పటి వరకు ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి కనపడించింది. ఒక్కసారి తమకు మద్దతు పలకడానికి వచ్చినటువంటి నేతల ముందు అక్కడ కన్నీరు కారుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ వ్యవస్థ అంతా దాదాపు నెల 15 రోజుల నుండి ఇక్కడే రైతుల కళ్ళల్లోనే చాలామంది ఉంటున్నారు. కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే వర్షాలు పడి కూడా తడిసి ముద్దైనటువంటి ధాన్యాన్ని చూసి రైతులు విలవిలబోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా బీజేపీ నేతలు రైతు గోసా బీజేపీ భరోసా యాత్ర కార్యక్రమంలో భాగంగా రైతులకు మనోధైర్యం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నటువంటి చివరి వడ్ల గింజ కూడా కొనేటువంటి వరకు మేము పోరాడతాము అని చెప్పి అక్కడ భరోసా కల్పిస్తున్నటువంటి నేపథ్యంలో మరి చూడాలి. ఎందుకంటే ఇప్పటికే మొత్తం మబ్బులతోటి ఇక్కడ మేఘావృతమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఐకేపీ సెంటర్లలో ఇప్పటికీ ఇంకా దాదాపు 40% పైగా ధాన్యం ఇక్కడ ఐకేపీ సెంటర్లోనే ఉంది. అంటే వెళ్ళినటువంటి వాళ్ళు అంటే లారీలు లేకపోవడము, బార్దాన్ సరిగా లేకపోవడం, ఒకవేళ ఉంటే కూలీలు సరిగా లేకపోవడము, ఒకదాని వెనుక ఒకటి అనేక ఇబ్బందులు ఉన్నాయన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఒకసారి రైతులతో మనం మాట్లాడదాం. అన్న, ఇప్పటి వరకు అక్కడ బీజేపీ నేతలు కూడా వస్తున్న నేపథ్యంలో మీకు ఎట్లా అనిపిస్తుంది? అసలు సమయానికి లారీలు వస్తున్నాయా లేదా?
ఇప్పుడు మరి వచ్చినప్పుడు మనకి కళ్ళల్లో ఎందుకు ఇక్కడ ధాన్యం ఉంది ఇక్కడ కావట్లేదు. వాళ్ళు వచ్చేదో మాట్లాడుతున్నారు, మనకు వీళ్ళు వచ్చి ఓ 4 లారీలు తెచ్చి మాట్లాడితే అదో లెక్క. రైతుకి ఏంటిదే, రాత్రి వాన కొడితే మేము నష్టపోతాం, మీరే అన్న మాకు కట్టిస్తారా? లారీలు రాక ఏమన్నా నిలబడితే మేము రైతులం వేసుకుంటాం బత్తాలు. మరి లారీలు వస్తున్నాయా లేదా? ఎక్కడ వచ్చినాయి లారీలు? రాలే, ఏది రాలే. మీరు చేసేది మీ అవసరం కోసమే వస్తాను తప్ప కానీ మాకేమన్నా సాయం చేసేటోళ్ళ? నువ్వు సాయం చేయాలనుకుంటే ఇవాళ నా లారీలు మటకరానుండే. ఇప్పుడు చేయాల్సిన ఇక్కడ కనపడితే అరే సార్ మంచిగా చేసిండు, మాకు తడిసే వాటిని కాపాడిండు అనుకుంటాం. అట్లాగాని నువ్వు వచ్చి నీ ముచ్చట కోసం చెప్పుకొని పోతే మాకేం వస్తుందా? మరి నువ్వేం చెప్పదలుచుకున్నావు చెప్పరా? మరి అదే ముచ్చట లారీలు కావాలి మాకు, వడ్లు తడతానాయి. ఎప్పటి నుంచి అడుగుతున్నారు లారీలు కావాలని చెప్పి? ఇప్పటికి అడుగుతాను, ఎప్పటికి అడిగితే అవి వాళ్ళు తెచ్చటోళ్ళు లేరు, వచ్చేటోళ్ళు లేరు. అందరికి అంతే, వస్తాయి ఆగు బిడ్డ బూ అంటాను పెడతాను అంటారు కానీ అది అండది ఇది పెట్టది. ఎవరు తేవాలి? ఎవరు తేవాలి? ఎవరు తెస్తారు? లారీలు ఎవరు తీసుకోవాలి? ఎమ్మెల్యేలు అందరు తేవాలి. మరి ఏరి వాళ్ళు అందరూ ఏం మీరు ఏడ దాచినరో మాకేరక, మేమే దాచినావా? లేకపోతే ఏడున్నారని మాకు బారదాని ఉందా ఈడ? వారదాని ఉన్నదా అన్ని ఉన్నాయి. ఈ రైతుకేరు కానీ తెల్లారులు ఎత్తే మట్టి పురుగులం మేము, తిప్పల పడి పాట పండించుకునేటోళ్ళం. నువ్వు వచ్చి ఏడున్నర అని అడిగితే మేము ఏం చెప్పగలుగుతాం? ఇప్పుడు లారీల దగ్గర నుంచి వస్తున్నాయి కదా, మరి కళ్ళల్లోనే ఇక్కడ ఐకేపీ సెంటర్లోనే ధాన్యం ఎందుకుంది అంటున్నారు అంటున్నా. లారీలు రాక ఉన్నదయ్యా, లారీలు అత్తే పోయేటి జనాలు అందరు ఉన్నారు మంచిగానే, అన్ని చేసేటివి ఉన్నాయి. మాకు అవి కూడా ఉన్నాయి, అన్ని తెలుస్తుంది. ఏ అమలు లేకపోతే ఆ సామలం కూడా వేసుకునే బలాలు ఉన్నాయి కానీ లారీ పంపే మొగోళ్ళు లేడు. ఆ మొగోళ్ళు లేకనే ఇక్కడ ఆగుతాయి. ఓకే, అయితే మొత్తానికి రైతులు మాత్రం ఒక వాళ్ళ నిర్వేదంలో ఉన్నటువంటి పరిస్థితి, ఈ నిర్వేదానికి పరాకాష్ఠగా ఇక్కడ వారు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తుంటే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ లారీలు సమయానికి లేకపోవడం వల్లనే ఐకేపీ సెంటర్లలో ఇక్కడ ధాన్యం మూలుగుతుందంటున్నారు. వర్షాలు పడితే ఇప్పటికే ఎండినటువంటి ధాన్యాన్ని కొనలేనటువంటి ప్రభుత్వాలు ఇక్కడ ఐకేపీ సెంటర్లో తడిసినటువంటి ధాన్యానికి ఏ విధంగా ప్రైస్ కట్టిస్తారనేది కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇప్పటికీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు ప్రాంతాల్లో కూడా వర్షానికి తడిసి ముద్దైనటువంటి ధాన్యం కూడా ఉంది. ఇప్పటికీ ఎండిపోయినటువంటి ధాన్యం మాయిశ్చరైజర్ కూడా ఇక్కడ దాదాపు అంటే 12 నుండి 18 వరకు ఉంటున్నటువంటి నేపథ్యంలో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ధరలు కూడా నిర్ణయించి వెంటనే ఇక్కడి నుండి ఉన్న ధాన్యాన్ని మాత్రం ఐకేపీ సెంటర్ల నుండి గోడౌన్లకు పంపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలని చెప్పి అంటున్నారు. ఒకవేళ తీసుకునే పక్షంలో ఇక్కడ రైతులు మాత్రం ఇక్కడ మనం చూస్తున్నటువంటి విధానంలో ఒక ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతున్నారు. వారికి భరోసా ఇచ్చేయడానికి కూడా బీజేపీ నేతలు కూడా ఇక్కడికి ఆ పర్యటనకు వచ్చిన నేపథ్యంలో ఎట్లా ఉంటుందో చూడాలి. ఇక్కడ మరింత వర్షం పడితే ఆ పరిస్థితి మరింత తీవ్ర రూపం దాల్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. హనుమకొండ జిల్లా నీరుకుల్ల నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.